హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. జవహర్ నగర్ లో పర్యటించిన ఆయన పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జవహర్ నగర్ లో బాధితులతో ఎంపీ ఈటల మాట్లాడారు. 30-60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవారు ధనవంతురా లేక నిరుపేద ప్రభుత్వానికి కనిపించడం లేదని ప్రశ్నించారు. చిన్న స్థలాల్లో గూడు కట్టుకుంటున్న వారిపై మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటున్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులకని చెప్పడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గూడుని చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. నేను ఇక్కడ బాలాజీ నగర్ లో, జవహర్ నగర్ లో, అరుంధతి నగర్ లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని ఇళ్లలో పని చేసుకొని బతికే కుటుంబాలు ఇవాళ కొంచెం 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకున్నామన్నా, రేకుల షెడ్ తీసేసి స్లాబ్ వేసుకున్నామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు 30 గజాల నుంచి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకున్నామంటే 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో కూలగొడుతున్న దుర్మార్గాలు చూస్తాం. వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు, కొత్తగా కడుతున్న కాలనీలు కాదు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిరుజీవి తప్ప